రెజీనా, హే రెజీనా, ఏడుస్తున్నావు? ఐ థాట్ యు నాట్ టు క్రై. బట్ ఐఎమ్ సో హ్యాపీ నాన్న. నువ్వు లేకుండా నేను ఇక్కడ చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఓ డయానా, నువ్వేంటి అక్కడే ఉన్నావు? వెయిట్ చేస్తున్నాను మీరు ఈ ఇంటికి ఎప్పుడొస్తారా అని. నాన్న, నేను ఇవాళ నీకు ఫోన్ చేసినప్పుడు రండి, లోపలికి రండి. వర్షానికి ముందు వీచే చలిగాలి మీ ఒంటికి మంచిది కాదు. జ్వరం వచ్చినా వస్తుంది. ఎక్కువసేపు అక్కడ నుంచోకండి. రండి, లోపలికి రండి. రా వెళ్దాం. నాన్న, ఫస్ట్ రెయిన్ డ్రాప్ చూసావా? నా మొహం మీద పడింది. రా నాన్న, మన కాసేపు వర్షంలో తడుద్దాం. సేమ్ ఓల్డ్ రెజీనా, ఇంకా పాత విషయాలు ఏమో మర్చిపోలేదు నువ్వు. ఐఎమ్ టైర్డ్ బేబీ డాల్. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. మనం వర్షంలో తర్వాత తడుతాంలే. ఈ వర్షాకాలం అంతా నేను ఇక్కడే ఉంటాను. మన ఊళ్ళో నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. ఓకే మై బేబీ డాల్. నన్ను పిలిచావా? యు వాంట్ టు టెల్ మీ సంథింగ్? చెప్పు చెప్పు నాన్న, ఏంటో చెప్పు ప్లీజ్ నాన్న, టెల్ మీ. రెజినా గురించి కూడా కొంచెం ఆలోచించమ్మా. నువ్వు ఇలా ఉంటే తను ఏమైపోతుంది చెప్పు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న అంటే ఎంతో ప్రాణం, నీకు తెలుసు కదా. నువ్వే తన్ని దగ్గరికి తీసుకుని ఓదార్చాలి, కనీసం ఎడ్విన్ వచ్చేంతవరకైనా. రెజీనా వచ్చేసింది. రామ్మా, వచ్చి కూర్చో. అమ్మ పక్కన కూర్చో. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వచ్చి రాగానే మా నాన్న నా దగ్గర నుంచి దూరం చేసింది ఎందుకా? రెజీనా, వాట్స్ రాంగ్ విత్ యూ? అసలు నువ్వేమనుకుంటున్నావు? అబ్రహాం పడిపోయినప్పుడు నేను స్పృహ తప్పాను. అప్పుడు నువ్వే కదా నాన్నగారి గదిలో నా ఉన్నావు. దగ్గర నటించొద్దు. యూ వాంటెడ్ హిమ్ టు డై. లేదంటే ఆ టైంలో నాన్నెందుకు నాతో అలా చెప్తాడు? నేను అన్నీ మీ నాన్నతో ఓపెన్గా చెప్పేశాను.
అన్నీ అంటే యూ టోల్డ్ హిమ్ దాట్? తనకి ఒంట్లో బాగాలేదని తెలిసి కూడా నువ్వు అన్నీ చెప్పేశావా? కావాలనే చేశావు. యు మర్డర్డ్ హిమ్. రెజీనా, కొంచెం మెల్లగా మాట్లాడు. నువ్వే దీనికి కారణం. నీ వల్లే ఇదంతా జరిగింది. అయినా నన్ను తప్పు పడతావేంటి? చెప్పు, ఇదేంటో చెప్పు. యు డోంట్ నో? ఏంటిది? ఏంటో చెప్పు. అది నేను నిద్రపోవడానికి మాత్రలుంచుకున్న బాటిల్. ఇట్స్ యూ. నాకు నిద్ర పట్టకుండా చేసింది నువ్వు. నన్నెంతో బాధపడుతున్నావు నీ పిచ్చి పట్టిన మనసుతో. యు కిల్డ్ హిమ్ ఇన్ ద సేమ్ వే. చేసిన తప్పుని సమర్థించుకోవద్దు. నాలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు తప్పించుకోలేవు. రెజీనా, ఎడ్విన్కి ఫోన్ చేశారంట, కానీ ఏమైందో తీయటం లేదంట. శ్రీలంకలో యుద్ధం ఆగిపోయిందని నేను పేపర్లో చదివాను. ఏదో క్యాంపుకి పీటర్ ఫోన్ చేశాడని ఫాదర్ చెప్పారు. మిగతా కార్యక్రమాలకి ఎలాగూ ఎడ్విన్ రావాలి కదా. According to the Lankan government and the army, Tamil Tiger Supremo Prabhakaran has been shot dead by the Sri Lankan Special Forces. Prabhakaran reportedly tried to stage a dramatic breakout from the army encirclement but was gunned down along చూసావా నాయనా, ఆయన కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. Lankan capital of Colombo following this news of Prabhakaran. ఏదో చెప్పాలనుకున్న క్షణంలో ప్రాణం పోయినట్టు. కొన్నాళ్ళుగా నేను చూసేవన్నీ ఇలాగే ఉన్నాయి. చివరి క్షణంలో మనిషి మిగిల్చిపోయింది ఏదో ఉన్నట్టు. ఒక్కోసారి ఒక స్వప్నం, ఒక్కోసారి ఒక జ్ఞాపకం, అలాంటిది ఏదో ఒకటి